నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో కువైటీకరణ కువైటైజేషన్ మనం చూసుకుంటే కొనసాగుతూ ఉంది. 2017లో ఈ యొక్క కువైటీకరణను సివిల్ సర్వీస్ కమిషన్ ప్రారంభించిన తర్వాత వేల మంది కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో కువైటీలకు మనం చూసుకుంటే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే 2025వ సంవత్సరంలో కూడా వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే కువైట్లోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లోని పబ్లిక్ రిలేషన్స్ మీడియా డిపార్ట్మెంటు యాక్టింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఆల్ ముజైనీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ కాంట్రాక్టుల కింద ఉద్యోగాలను కువైటీకరణ చేస్తూనే ఉన్నారని చెప్పి ధృవీకరించడం జరిగింది. విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థలలో కువైటీకరణ ఒప్పందాలను కువైటైజేషన్ చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రస్తుతం మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ ఉందని చెప్పేసి, అంటే కువైట్లో మనం చూసుకుంటే విద్యారంగం కానీ, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కానీ, అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ, ఇలా అనేక రంగాలలో మనం చూసుకుంటే లక్షల మంది ప్రవాసులు అయితే ఒకప్పుడు పనిచేసేవారు. ఇప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నవారిలో కూడా మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులను తొలగించి కొత్తగా కువైటీ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు నిపుణులు మాట్లాడుతూ ఉన్న ప్రవాసులను తొలగించకుండా కొత్త ఉద్యోగాలను సృష్టించి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ ఆర్థిక వ్యవస్థకు ప్రవాసులు వెన్నెముక లాంటి వారని చెప్పేసి వాళ్ళను తొలగిస్తే కానీ రాబోయే రోజుల్లో కువైట్ దేశమే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని తెలుపుతూ ఉన్నారు. మరి కువైటీకరణ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. ప్రవాసులను తొలగిస్తూ కువైటీ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.